నమస్తే. ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల పాటు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండటమే కాదు, ఒక రాజకీయవేత్తగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయింపుల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల మీద విచారణ చేయడం కోసం వారిని సస్పెండ్ చేశారు. చాలా కాలం సస్పెన్షన్లోనే ఉన్నారు. జస్ట్ బిఫోర్ రిటైర్ అయ్యే ముందు పోస్టింగ్ వచ్చింది, రిటైర్ అయ్యారు. ఆయన ఇవాళ ఒక కొత్త అవతారం ఎత్తారని ప్రకటించారు. ఎక్కడ ప్రకటించారంటే అమలాపురంలో ప్రకటించారు. అమలాపురం ఎందుకు వెళ్ళారంటే ఆ శ్రీనివాసుని హఠాత్తుగా పలకరించడానికి వాళ్ళు ముమ్మిడివరం వెళ్ళారు. పలకరించడానికి, పరామర్శ చేయడానికి వెళ్ళారా, లేకపోతే ఆ వంక మీద అక్కడ ఒక ప్రెస్ మీట్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కోసం వెళ్ళారా అనేది కొద్దిగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నుంచి కోర్టుకు వస్తున్నటువంటి సమయంలో ఎయిర్పోర్ట్లో 2018లో దాడి చేసి గాయపరిచిన వ్యక్తి శ్రీనివాస్. దాన్ని ఎల్లో మీడియా అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు అది కోడికత్తి దాడి అని ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ దాడి జరిగినప్పుడు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. అసలు ఇంటెలిజెన్స్ చీఫ్ గారి కుట్రలో భాగమే ఈ దాడి కూడా అని ఆ రోజుల్లో ప్రచారం జరిగింది. అలాంటి శ్రీనివాస్ని వెళ్ళి పలకరించారు. పలకరించి శ్రీనివాస్ చేసింది తప్పేనన్నారు. కానీ శ్రీనివాస్ చేసిన తప్పు కన్నా ఎక్కువ కాలం శిక్షలాగా జైల్లో 6 నెలల పాటు ఉన్నాడు అనేటువంటి మాట మాట్లాడారు. అంతేకాదు, శ్రీనివాస్కు నేను సహాయంగా ఉంటాను, ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటాను, ఆయన ఒక మనిషిగా తీర్చిదిద్దడం కోసం అన్ని సహాయాలు చేస్తానని భరోసా కూడా ఆ ప్రెస్ మీట్లో ఇచ్చారు. అన్నిటికంటే చిత్రం ఏంటంటే ఆ ప్రెస్ మీట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు 2 ప్రకటనలు చేశారు. ఒకటి ఏమిటంటే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని. సరే, ఏబి వెంకటేశ్వరరావు రాజకీయాల్లో లేరని ఎవరు అనుకున్నారు? ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడే రాజకీయ నాయకుడిగా వ్యవహరించాడు అనేది కదా ఆరోపణ. అంతేకాదు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పదవి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ ఆయన తీసుకోలేదేమో, అది నాకు తెలియదు. కాబట్టి ఆయన ఆల్రెడీ పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ ఇవాళ శ్రీనుని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఘాటైన విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అన్నిటికన్నా మించేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చాలా విధ్వంసం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఆరోపణ చేశాడు. ఇదేం కొత్త ఆరోపణ కాదు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి అధికారంలోకి రావడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకు నా సర్వశక్తులు ఒడ్డుతాను, మళ్ళా తిరిగి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటటువంటి ప్రయత్నాలకు అన్నిటికీ కూడా అడ్డుకట్ట వేస్తాను అనేటువంటి మాట ఆయన చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నాకు ఇప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. మన నారా లోకేష్ గారు కూడా ఇండస్ట్రీస్లో వచ్చి పెట్టుబడి పెట్టమంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఏమిటి చెప్పండి అని అడుగుతున్నారట. అది చూస్తే అర్థమవుతుంది ఏంటంటే నారా లోకేష్కి, ఏబి వెంకటేశ్వరరావు గారికి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తారు అనేటువంటి భయం, ఆందోళన వారిని నిద్రపట్టే పరిస్థితుల్లో లేదు అని అర్థమవుతుంది. ఇది చూసినప్పుడు కొద్దిగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక ఉద్యమం చేస్తారట. దానితో పాటు ఆయన ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, వాట్సాప్ నెంబర్. దానిలో జగన్మోహన్ రెడ్డి గారి బాధితులందరూ కూడా తనకు సమాచారం ఇవ్వాలని, దాని మీద ఒక ఉద్యమంలాగా చేస్తానని ఆయన చెప్పారు. దాంతోపాటు ఒక మాట ఏమన్నారంటే, మీరు పంపించేటటువంటి మెసేజ్లు కానీ ఏవైనా విషయాలు కానీ సంస్కారవంతంగా ఉండాలి, మంచి భాష వాడాలి అని ఆయన పాపం సూచించాడు. నాకు తెలియగలుగుతాను, ఏబి వెంకటేశ్వరరావు గారు మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశారు, మీ భాష ఎలా ఉంటుంది, మీరు ఎలా మాట్లాడతారు, మీకు గుర్తుందా? ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయా, మీకు మాత్రం నీతులు ఉండవా? మీరు ఒక కమ్మ సంఘం మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడినటువంటి మాటలు, మీరు వాడినటువంటి పదజాలం జనం ఏమన్నా మర్చిపోయారనుకుంటున్నారా? యూట్యూబ్లో ఇప్పుడు కూడా చక్కెర కొడుతూ ఉంది కదా. ఆ రోజు ముఖ్యమంత్రిని పట్టుకొని మిమ్మల్ని సస్పెండ్ చేశాడనే ఉద్దేశంతో వాడన్నారు, వీడన్నారు, నీచుడన్నాడు,
తాష్టుడు అన్నారు. ఇంకా చాలా ఘోరమైన పదజాలం జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు వాడారు. అంతేకాకుండా కమ్మ వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు విత్తనాలు లాటారని, ఇది కమ్మ వ్యతిరేక ప్రభుత్వమని ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అహంకారం ఏంటి నాకు తెలియగలుగుతాను. మీ అహంకారం కుల అహంకారం కాదా? మీ అహంకారం కమ్మ అహంకారం కాదా? ఎందుకండి కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆఫ్కోర్స్ మీరు రాజకీయాల్లో చేరొచ్చు, సన్యాసంలో చేరొచ్చు, దట్ ఈజ్ యువర్ ఆప్షన్. మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత మీరు ఏ కార్యకలాపాలు చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు చేసి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద కూడా దూషణ భూషణలు చేసేటటువంటి ఒక అహంకార ధోరణితో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది మీ పతనానికే కాదు, చంద్రబాబు పతనానికి కూడా దోహదం చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిది అనే విషయాన్ని మాత్రం ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు వందల మంది, వేల మంది దుష్ప్రచారం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు. మీరు ఏ విధంగా భయపడుతున్నారో ఆ భయం నిజం. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నారు. కారణం ఏంటంటే ఈ 11 మాసాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటంలో విఫలం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చక్కగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి, మేము ఆనందంగా ఉన్నాము, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నాము అనేటువంటి భావనలో ఇవాళ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఓటు వేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని అనుకుంటున్నటువంటి విషయం మీరు గ్రహించగలిగినందుకు సంతోషం. మీరు తలకాయ కింద కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని మీరేమీ చేయలేరనే విషయాన్ని దయచేసి తెలుసుకోండి. కమ్మ అహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చంద్రబాబు కూడా నష్టం చేసే కార్యక్రమాలు చేయకండి, అది మంచిది కాదని ఒక ఉచిత సలహా. పాటిస్తారా లేదా? ఎలా పాటిస్తారులే. ఐపీఎస్ అధికారులుగా పనిచేసినటువంటి వ్యక్తులు, మేధావినని మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తులు, మీరు మేధావులు కాదు, కేవలం అహంకారంతోనే మీరు మాట్లాడుతున్నారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.